హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి 5 టైమ్స్ ఛాంపియన్ అయిన మరో టీం మన చెన్నై సూపర్ కింగ్స్ టీం గురించి మాట్లాడుకోబోతున్నాం. సో చెన్నై సూపర్ కింగ్స్ టీం గురించి మాట్లాడుకుంటే మనము ప్రీవియస్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, ఆర్డినరీ అని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు లాస్ట్ స్టేజ్ వరకు వచ్చారు ఆర్సీబీతో మ్యాచ్. అది అక్కడ వాళ్ళ రన్ రేట్ ఇష్యూ తోటి వాళ్ళైతే ప్లే ఆఫ్కి వెళ్ళడం జరగలేదు. సో ఈసారి వాళ్ళు కొన్ని మంచి స్మార్ట్ వేస్ చేశారు ఆప్షన్లో కూడా. లైక్ వాళ్ళు కొంతమంది వాళ్ళ చెన్నై ప్లేయర్స్ని తిరిగి బ్యాక్ చేయడం జరిగింది. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే అశ్విన్ చెన్నై ప్లేయర్, తనని తీసుకున్నారు. అలాగే విజయ్ శంకర్, తను కూడా చెన్నై ప్లేయరే. సో ఇంతకుముందు ఒక ఇంప్రెషన్ ఉండేది వాళ్ళు చెన్నై ప్లేయర్స్ తీసుకోరని. సో ఈసారి మాత్రం వాళ్ళు ఒక 6 to 7 మెంబర్స్ అయితే చెన్నై ప్లేయర్స్ని అయితే ఈ టీంలో పెట్టుకున్నారు. సో ఇది వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్. అలాగే వీళ్ళకు కలిసి వచ్చే అంశం ఇంకోటి ఏంటిదంటే చెన్నై పిచెస్, చెపాక్ స్టేడియము. సో అక్కడ వాళ్ళకి మ్యాక్సిమం పర్సంటేజ్ విన్నింగ్ ఉంది. ఎందుకంటే అక్కడ వాళ్ళకి 7 మ్యాచెస్ ఉంటాయి. సో 7 మ్యాచెస్లో ఒక 5 గెలిచినా కూడా వాళ్ళకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ అనేవి ఉంటుంది. సో ఒకసారి వీళ్ళ స్క్వాడ్ అనేది ఎలా ఉందో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాము. సో వీళ్ళకి బ్యాటర్స్ వచ్చేసి మనకి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, అతనితో పాటు షేక్ రషీద్, ఇతను మన గుంటూరు కుర్రాడు ఆంధ్రప్రదేశ్. అలాగే రాహుల్ త్రిపాఠిని వాళ్ళు తీసుకోవడం జరిగింది. రాహుల్ త్రిపాఠి లాస్ట్ టైం మనం ఎస్ఆర్ఎస్ టీంలో చూసాము. సో ఈసారి అయితే చెన్నై టీంకి వచ్చారు. సో తను మంచి బాయ్ అని చెప్పాలి. అలాగే ఆండ్రూ సిద్ధార్థ్, తిను కూడా చెన్నై ప్లేయర్ ఇది. అలాగే వికెట్ కీపర్స్ వచ్చేసి మనకి తెలుసు కదా, ఎంఎస్ ధోని, డెవెన్ కాన్వే అండ్ ఇంకో యంగ్ ప్లేయర్ వాన్షీ బేడీ అని ఒక ప్లేయర్ని అయితే వీళ్ళు తీసుకున్నారు. ఇంకా వీళ్ళకి ఆల్రౌండర్స్ వచ్చేసి ఒక 10 మంది అయితే ఆల్రౌండర్స్ ఉన్నారు. ఈ టీంకి ఆల్రౌండర్స్ ఎప్పుడు ప్లస్, ఎందుకంటే వీళ్ళు నెంబర్ 8, 9, 10 దాకా బ్యాటింగ్ ఉండేటట్టు చూసుకుంటారు. సో మల్టీ స్కిల్ ప్లేయర్స్ని ఎక్కువ మందిని వీళ్ళు తీసుకుంటారు. సో ఒకసారి ఆల్రౌండర్స్ చూసేద్దాం. సో ఆల్రౌండర్స్లో మనకి జడేజా, శామ్ కరణ్. సో శామ్ కరణ్ మళ్ళీ వీళ్ళే బైబ్యాక్ చేశారు. శివన్ దుబే, అశ్విన్, దీపక్ కూడా, అన్షుల్ కాంబోజ్, జమీ ఓవర్టన్, రచన్ రవీంద్ర, విజయ్ శంకర్, అలాగే శ్రేయస్ గోపాల్. సో ఒక 10 మంది అయితే ఎక్కువ ఆల్రౌండర్స్ అయితే ఉన్నారు. సో ఇది వచ్చి ఆల్రౌండర్స్ లిస్ట్. సో ఫాస్ట్ బౌలర్స్ కూడా ఈసారి చాలా మంచి పిక్ అనేది చెప్పాలి. లైక్ ఖలీల్ అహ్మద్ వీళ్ళు తీసుకున్నారు. ముఖేష్ పతిరానా ఉన్నాడు వీళ్ళకి. అలాగే ఎలీస్ని తీసుకున్నారు. ముఖేష్ చౌదరి, కమలేష్ నగర్కోటి అండర్ 19 ప్లేయర్. తనకి ఫస్ట్ సీజన్ ఆడినప్పుడు చాలా, అది కేకేఆర్ ఆడినప్పుడు చాలా పర్ఫార్మెన్స్ బాగుండేది. కానీ తర్వాత ఇంజరీ కారణం వల్ల తను ఆడలేకపోయాడు. సో ఇప్పుడైతే మళ్ళీ చెన్నై తీసుకుంది. అలాగే గుర్జన్ ప్రీత్ సింగ్ అని టాల్ ఫాస్ట్ బౌలర్. ఇతను 6'5" ఉంటాడట. చూడాలి మరి ఇతన్ని ప్లేయింగ్ లెవెల్లో ఆడిస్తారో లేదో. అలాగే రామకృష్ణ ఘోష్ అని ఇంకో ఫాస్ట్ బౌలర్. సో వీళ్ళకి స్పిన్నర్స్ వచ్చేసి ఓన్లీ నూర్ అహ్మద్ని వీళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా ఇది వీళ్ళ టోటల్ స్క్వాడ్. సో వీళ్ళ నుంచి ప్లేయింగ్ లెవెన్ మనం చెప్పాలంటే ఒకసారి చూద్దాము ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో. ప్లేయింగ్ లెవెన్ వచ్చేసి రుతురాజ్, అలాగే రుతురాజ్ తోటి కాన్వే అన్న, రచన్ రవీంద్ర అన్న, ఎవరో ఇద్దరు ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి ఆడతాడు. సో నెంబర్ 4లో శివన్ దుబే, నెంబర్ 5లో మనకి జడేజా ఆడతాడు. నెంబర్ 6లో విజయ్ శంకర్ అన్న, దీపక్ కూడా అన్న. సో ఇద్దరు ఇట్లా ఓవర్లైనా తీసుకోవచ్చు. సో నెంబర్ 7లో ఎంఎస్ ధోని, నెంబర్ 8లో శామ్ కరణ్, నెంబర్ 10లో మనకి వీళ్ళకి ఆప్షన్స్ అంటే ఇంకా ఉన్నాయి. లైక్ నూర్ అహ్మద్ ఉన్నాడు, లేకపోతే పతిరానా ఉన్నాడు. సో వీళ్ళిద్దరు ఇట్లా ఓవర్లైన్ ఒకరిని తీసుకోవచ్చు. అలాగే నెంబర్ 11లో వీళ్ళు ఖలీల్ అహ్మద్ని అయితే పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి వీళ్ళు ఓవరాల్గా 11. సో ఈ టీంకి ఇంకా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. సో వాళ్ళని వీళ్ళు గ్రూమ్ చేసి మేబీ ఇప్పుడు వాళ్ళని ఆడించకపోవచ్చు యంగ్ ప్లేయర్స్ని. సో ఇది వచ్చేసి ఓవరాల్గా చెన్నై సూపర్ కింగ్స్ టీం 11. సో మెయిన్లీ వీళ్ళ స్ట్రెంత్ వచ్చేసి మనకి ఆల్రౌండర్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక 10 మంది ఆల్రౌండర్స్ అయితే ఉన్నారు ఇందులో. అలాగే వీళ్ళకి స్పిన్నింగ్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు అశ్విన్, జడేజా మనకి తెలిసిందే టెస్ట్లో ఎలా పర్ఫామ్ చేస్తారో. సో ఇక్కడ కూడా కాంబో అయితే వర్కౌట్ అవుతుంది. అలాగే వీళ్ళతో పాటు నూర్ అహ్మద్ అయితే చేరిపోయాడు. సో చెన్నై పిచ్ల మీద ఈ స్పిన్ బౌలింగ్ అయితే చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి. అలాగే ఫాస్ట్ బౌలింగ్ కూడా చాలా బాగానే ఉంది. వాళ్ళకి ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్స్ అయితే లేరు, కానీ వాళ్ళకి స్లో పిచ్చెస్ ఉంటాయి కాబట్టి దానికి తగ్గ బౌలర్స్ అయితే వాళ్ళకి ఉండడం జరిగింది. లైక్ నాథన్ ఎలిస్, అతను స్లోయర్ బాల్స్ చాలా బాగా వేస్తాడు. అలాగే ముఖేష్ చౌదరి, తను కూడా చాలా బాగా వేస్తాడు, లెఫ్ట్ హ్యాండ్ బౌలర్. సో ఇది వీళ్ళ బ్యాటింగ్ కూడా మెయిన్లీ వీళ్ళకు పవర్ హిట్టర్స్
కొంచెం లేరనే చెప్పాలి. ఎందుకంటే ఒక శివం దుబే, జడేజా తప్ప మిగతా ప్లేయర్స్ అంతా కొంచెం క్లాస్ ప్లేయర్స్ అనే చెప్పాలి. రుతురాజ్ గైక్వాడ్ కానీ, కాన్వే కానీ, రచిన్ రవీంద్ర కానీ వీళ్ళంతా కొంచెం క్లాస్ ప్లేయర్స్. అలాగే ధోని గురించి మనకు తెలిసిందే, తను ఎప్పుడు వస్తాడో తెలియదు. బ్యాటింగ్కి లాస్ట్లో రావచ్చు, లాస్ట్ ఒక 2-3 ఓవర్స్ ఉన్నప్పుడు రావచ్చు, లేకపోతే బ్యాటింగ్ కూడా రాకపోవచ్చు. సో మేబీ ధోనికి ఇది లాస్ట్ సీజన్ అని చాలామంది అంటుంటారు, కానీ అది తెలియదు. అది ధోనికే తెలియాలి లాస్ట్ సీజన్లో కాదు. సో ఇది వచ్చేసి ఓవరాల్గా చెన్నై సూపర్ కింగ్స్ స్క్వాడ్. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.